రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఇది ఇండియా యొక్క ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. రా ఏర్పడ్డ 3 సంవత్సరాలలోనే పాకిస్తాన్ని ట్యాకిల్ చేసి వెస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ గా సపరేట్ కంట్రీని చేయడంలో రా చాలా కీలక పాత్ర పోషించింది. అంతేకాదు సిక్కింని చైనాలో విలీనం కాకుండా అక్కడ ఉన్న లోకల్ పొలిటికల్ పార్టీస్ కి సపోర్ట్ చేసి సిక్కింని ఇండియాలో భాగం చేయడంలో మరియు ఖలిస్తాన్ మూవ్మెంట్ ని అణిచివేయడం, కశ్మీర్లో ఇన్సర్జెన్సీని కౌంటర్ చేయడం వంటి ఎన్నో ఆపరేషన్స్ లో రాది కీలక పాత్ర. ఢిల్లీలో కూర్చొని పాకిస్తాన్లో చేసే న్యూక్లియర్ ప్రోగ్రాం ప్రతి ప్లాన్ సేకరించి పాకిస్తాన్ ఆర్మీ జనరల్కే షాక్ ఇచ్చింది. అంతేకాదు మాల్దీవ్స్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో కోవర్ట్ ఆపరేషన్ చేసి ప్రపంచంలో ఏ మూలన అయినా ఆపరేషన్ చేసే సత్తా ఉన్న ఏజెన్సీగా రా ఎదిగింది. అలాంటి రా గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. రా యొక్క ప్రైమరీ ఫంక్షన్స్ ఏంటి అంటే ఫారెన్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ప్రొలిఫరేషన్, ఇండియన్ పాలసీ మేకర్స్ కి అడ్వైజ్ ఇవ్వడం, అదే విధంగా ఇండియా యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి బయట నుండి ఎలాంటి థ్రెట్ రాకుండా చూడడం, ఇండియాకి బయట నుంచి ఎలాంటి థ్రెట్ వచ్చినా దాన్ని న్యూట్రలైజ్ చేయడమే రా యొక్క మెయిన్ టాస్క్. ప్రెసెంట్ పరాగ్ జైన్ గారు రాకి చీఫ్ గా ఉన్నారు. హెడ్ ఆఫ్ రా ని కేబినెట్ సెక్రటేరియట్ లో సెక్రటరీ రా అని పిలుస్తారు మరియు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అథారిటీలో ఉంటారు. పార్లమెంటరీ ఓవర్సైట్ లేకుండా రా సెక్రటరీ డైరెక్ట్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA ప్రెసెంట్ అజిత్ దోవల్ గారికి రిపోర్ట్ చేస్తారు. రా యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు. జనరల్ పబ్లిక్ కి, ఈవెన్ ఇండియన్ పార్లమెంటేరియన్ కి కూడా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మరియు రా యొక్క ప్రెసెంట్ స్టేటస్ కి యాక్సెస్ దొరకదు. అయితే ఆల్రెడీ ఇండియాకి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండగా రాని ఏర్పాటు చేసే అంత అవసరం ఎందుకు వచ్చింది? రా ఏర్పాటు కాకముందు ఇంటెలిజెన్స్ బ్యూరోనే ఇంటర్నల్ సెక్యూరిటీ మరియు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ని హ్యాండిల్ చేసేది. ఐబీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1887లో బ్రిటిష్ రాజ్ టైంలో క్రియేట్ చేశారు. 1947కి ముందు ఐబీని బ్రిటిష్ వాళ్ళే హ్యాండిల్ చేసేవాళ్ళు. 1947లో ఇండిపెండెన్స్ తర్వాత సంజీవి పిల్లై ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్ గా ఐబీని హ్యాండిల్ చేశారు. 1950 నుండి 1966 వరకు బిఎన్ ముల్లిక్ ఐబీకి డైరెక్టర్ గా ఉన్నారు. ఇండిపెండెన్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్లిపోవడంతో చాలా మంది ట్రైన్డ్ మ్యాన్ పవర్ ఐబీ నుంచి వెళ్లిపోయారు. సంజీవి పిల్లై ఐబీని MI5 మోడల్ మీద రన్ చేయడానికి ట్రై చేశారు. 1949లో పిల్లై స్మాల్ ఫారెన్ ఇంటెలిజెన్స్ సెటప్ ఆర్గనైజ్ చేశారు. కానీ 1962లో ఇండియా చైనా వార్ లో ఇండియా ఓడిపోయింది. ఐబీ చైనీస్ ట్రూప్ మూవ్మెంట్ ని హిమాలయాలో ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది. 1965లో పాకిస్తాన్ తో యుద్ధంలో కూడా ఇంటెలిజెన్స్ లో ఐబీ ఫెయిల్ అయింది. ఇంటర్నల్ సెక్యూరిటీ మరియు ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ తో ఐబీ ఓవర్లోడ్ అయిపోయింది. దీన్ని గమనించిన రామేశ్వర్ నాథ్ కావ్ ఇండియాకి ఒక సపరేట్ ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉండాలని గ్రహించారు. RN కావ్ ఐబీలో చాలా సెన్సిటివ్ కేసెస్ ని హ్యాండిల్ చేసేవారు. ఇంకా జవహర్ లాల్ నెహ్రూ గారికి, ఆ తరువాత ఇందిరాగాంధీ గారికి పర్సనల్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసేవారు. నెహ్రూతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవారు. RN కావ్ రా బ్లూ ప్రింట్ ని అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ గారి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇందిరాగాంధీ మాత్రం ఒక కండిషన్ తో రాని అప్రూవ్ చేశారు. అది ఏంటి అంటే రా డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కే రిపోర్ట్ చేయాలి అని. అలా 1968లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాని ఏర్పాటు చేశారు. రా యొక్క ఫస్ట్ సెక్రటరీగా RN కావ్ ఉన్నారు. ఆయన 9 ఇయర్ టెన్యూర్లో రా త్వరగా గ్లోబల్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో ప్రామినెన్స్ లోకి వచ్చింది. రా ఏర్పడ్డ 3 సంవత్సరాలలోనే బెంగాలీ గొరిల్లా ఫైటర్స్ అయిన ముక్తి బాహినీకి సపోర్ట్ చేసి వెస్ట్ పాకిస్తాన్ ని సపరేట్ చేసి బంగ్లాదేశ్ ని క్రియేట్ చేశారు. 1975లో సిక్కిం ని ఇండియాలో భాగం చేశారు మరియు పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఎర్లీ స్టేజ్ లోనే బయట పెట్టడంలో కీ రోల్ ప్లే చేశారు. రా ఏర్పడ్డప్పటి నుండి ఐబీ ఇండియాలోని వ్యవహారాలని చూసుకుంది. ఇంకా రా ఇతర దేశాల నుండి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, పొలిటికల్, మిలిటరీ, ఎకనామిక్ మరియు స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, ఇండియా మీద థ్రెట్ క్రియేట్ చేసే టెర్రర్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేసి న్యూట్రలైజ్ చేయడం
క్రాస్ బార్డర్ టెర్రర్ యాక్టివిటీస్ ని స్టాప్ చేయడం, న్యూక్లియర్ వెపన్స్, మిసైల్స్ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇల్లీగల్ గా స్ప్రెడ్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం, ప్రైమ్ మినిస్టర్ మరియు సీనియర్ పాలసీ మేకర్స్ కి కాన్ఫిడెన్షియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వడం, ఇండియా యొక్క ఫారెన్ పాలసీ మరియు గ్లోబల్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ని సేఫ్ గార్డ్ చేయడం, కోవర్ట్ ఆపరేషన్స్, సీక్రెట్ మిషన్స్ కండక్ట్ చేయడం, చైనా, పాకిస్తాన్ మరియు ఇతర నేబరింగ్ కంట్రీస్ లో డెవలప్మెంట్స్ ని అబ్జర్వ్ చేయడం, ఎస్పెషల్లీ మిలిటరీ మూవ్మెంట్స్ ని, కశ్మీర్ మరియు నార్త్ ఈస్ట్ లో ఇన్సర్జెన్సీ యాక్టివిటీస్ ని మానిటర్ చేయడం, సపోర్ట్ ఆపరేషన్స్ కి ఇంటెల్ ప్రొవైడ్ చేయడం, ఇలా ఎన్నో వాటికి రా పని చేస్తుంది. అయితే ఇనిషియల్ స్టేజ్ లో చాలా మంది లీడర్స్ రా ని అపోజ్ చేశారు. ఇది కేవలం ప్రైమ్ మినిస్టర్ కి రిపోర్ట్ చేయడం ఏంటి అని చాలా మంది పొలిటీషియన్స్ మరియు బ్యూరోక్రాట్స్ రా ని ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ పొలిటికల్ గా మిస్యూజ్ చేస్తారని భావించారు. దానికి బలాన్ని చేకూరుస్తూ 1975లో అలహాబాద్ కోర్టులో 1971లో జరిగిన ఎలక్షన్ లో ఇందిరాగాంధీ మాల్ ప్రాక్టీస్ చేశారని, గవర్నమెంట్ జీప్స్, ప్లేన్స్ ని తన క్యాంపెయిన్ లో యూజ్ చేశారని, గవర్నమెంట్ సర్వెంట్స్ ని కూడా తన ఎలక్షన్ రిలేటెడ్ వర్క్స్ లో యూజ్ చేసుకున్నారని, తన పిఎం హోదాని మిస్యూజ్ చేశారని కేసు ఫైల్ అయింది. హైకోర్టు కూడా ఇందిరాగాంధీకి 6 సంవత్సరాల వరకు ఎలక్షన్ లో పాల్గొనొద్దని తీర్పిచ్చింది. ఆ తర్వాత ఇండియాలో పొలిటికల్ కేయాస్ మరియు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ మొదలయ్యాయి. అప్పుడే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి, ఆ ఎమర్జెన్సీ టైంలోనే పొలిటికల్ లీడర్స్, కమ్యూనిస్ట్స్, ప్రొటెస్టర్స్, న్యూస్ రిపోర్టర్స్ నోరు మూపియడానికి మరియు వాళ్ళని జైల్లో పెట్టడంలో రా ని యూజ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. వెస్టర్న్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అయిన సిఐఏ కూడా ఎమర్జెన్సీ టైంలో రా ఇందిరాగాంధీ చేతుల్లో ఒక పొలిటికల్ టూల్ గా మారింది అని పేర్కొంది. అయితే రా ఏర్పడ్డ 3 సంవత్సరాలలోనే ఒక పెద్ద కోవర్ట్ ఆపరేషన్ చేసి ఇండియాలోని కొంత భాగం పాకిస్తాన్ కి పోకుండా బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసి పాకిస్తాన్ ని 13 రోజుల్లోనే ఘోరంగా ఓడించడానికి సహాయపడింది. 1971లో ఈస్ట్ పాకిస్తాన్ లో బెంగాలీ పాపులేషన్ మీద పాకిస్తాన్ ఆర్మీ చాలా బ్రూటల్ గా దాడులు చేసింది. లక్షలాది ప్రజలు ఇండియాలోకి రిఫ్యూజీస్ గా వచ్చారు. ఈ క్రైసిస్ ని హ్యాండిల్ చేయడానికి ఇండియాకి ఒక కోవర్ట్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ అవసరమైంది. ఈ కోవర్ట్ ఆపరేషన్ లో రా చాలా కీలక పాత్ర పోషించింది. బెంగాలీ ఫ్రీడమ్ ఫైటర్స్ అయిన ముక్తి బాహినీకి ట్రైనింగ్ ఇచ్చి రా వేలాది బెంగాలీ యూత్ ని సెలెక్ట్ చేసి గురిల్లా వార్ఫేర్ లో ట్రైన్ చేసింది. వెపన్స్, ఎక్స్ప్లోజివ్స్, కమ్యూనికేషన్ మెథడ్స్ ఎలా వాడాలో నేర్పించారు. ఈ ఫైటర్సే ముక్తి బాహినీకి ఒక బ్యాక్ బోన్ లా ఉన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ట్రూప్ మూవ్మెంట్స్, సప్లై రూట్స్ మీద అక్యురేట్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి ఇండియన్ ఆర్మీకి ఇవ్వడంలో రా కీలక పాత్ర పోషించింది. స్పెషల్గా చిట్టగాంగ్ హిల్ టాక్ లో సీక్రెట్ ఆపరేషన్స్ కండక్ట్ చేశారు. ఇంకా సైకలాజికల్ వార్ఫేర్ లో రా వరల్డ్ కి ఈస్ట్ పాకిస్తాన్ లో జరిగిన దాడుల గురించి రిపోర్ట్స్ స్ప్రెడ్ చేసింది. ఈ ప్రొపగాండా వల్ల గ్లోబల్ సింపతి బెంగాలీ సైడ్ కి వచ్చింది. పాకిస్తాన్ ఐసోలేషన్ లో పడింది. అలా బంగ్లాదేశ్ ని ఒక సపరేట్ కంట్రీగా ఏర్పాటు చేశారు. ఇంకా రా చేసిన కొన్ని ఆపరేషన్స్ 1975లో సిక్కింని ఇండియాలో కలపడం, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ని కౌంటర్ చేస్తూ ఒక కోవర్ట్ ఆపరేషన్ చేసి సిక్కింని ఇండియాలో విలీనం చేయడంలో రా కీలక పాత్ర పోషించింది. 1977లో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా పేరుతో ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ ని పోఖ్రాన్ లో చాలా సీక్రసీతో విజయవంతం చేశారు. సిఐఏ శాటిలైట్స్ కళ్ళు కప్పి మరీ ఈ ఆపరేషన్ ని విజయవంతం చేశారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో కూడా రా పాకిస్తానీ ఇంట్రూజన్స్ గురించి ఇంటెల్ ఇచ్చింది మరియు ఆర్మీ కౌంటర్ అటాక్ ప్లాన్ కి సహాయం చేసింది. అప్పటికే 3 సార్లు ఇండియాతో ఓడిపోయిన పాకిస్తాన్ ఎలాగైనా న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసుకొని ఇండియాపై గెలవాలి అనుకుంది. కానీ యుద్ధం వెపన్స్ తో కాదు, ఇంటెలిజెన్స్ తో గెలవాలి అనేది పాకిస్తాన్ కి తెలియదు. 1977లో ఇండియా ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ పోఖ్రాన్ లో కండక్ట్ చేయగానే పాకిస్తాన్ కూడా తమ న్యూక్లియర్ టెస్ట్ ని స్పీడప్ చేయాలనుకుంది. పాకిస్తాన్ సీక్రెట్ గా న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. రావల్పిండిలో కహౌతా అనే ప్రాంతంలో డాక్టర్ అబ్దుల్ ఖాదీర్ ఖాన్ ఈ ప్రోగ్రామ్ ని లీడ్ చేశారు. ఇండియా ఆ టెస్ట్ ని ఎలాగైనా ఆపాలని పాకిస్తాన్ ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేస్తుంది అని నిఘా పెట్టారు. రా యొక్క కోవర్ట్ ఏజెంట్స్ ని కహౌతా ఫెసిలిటీ దగ్గర డిప్లాయ్ చేసి లోకల్ ఎంప్లాయీస్, ట్రక్ డ్రైవర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ ని సీక్రెట్లీ రిక్రూట్ చేసి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. రా ఆపరేటివ్స్
ట్రక్స్ నుండి సాయిల్ మరియు వేస్ట్ మెటీరియల్ శాంపుల్స్ కలెక్ట్ చేశారు. ఇంకా పాకిస్తాన్ సైంటిస్ట్ వెళ్లే సలూన్ షాప్ లో నిఘా పెట్టి వాళ్ళ హెయిర్ శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపారు. అనాలిసిస్ లో తెలిసింది ఏంటి అంటే ఆ హెయిర్ శాంపుల్స్ లో హై రేడియేషన్ ఉంది అని. పాకిస్తాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ టెక్నాలజీని న్యూక్లియర్ వెపన్స్ తయారీలో యూజ్ చేస్తుందని తెలుసుకున్నారు. అలా పాకిస్తాన్ న్యూక్లియర్ టెస్ట్ చేయబోతుందని కన్ఫర్మ్ చేశారు. కానీ ఒక చిన్న తప్పిదం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్ ఆర్మీకి లీక్ అయింది. దానివల్ల ఎంతో మంది రా ఏజెంట్స్ని పాకిస్తాన్ ఆర్మీ చంపేశారు. ఇప్పటికీ రా కంటిన్యూగా ISI టెర్రర్ నెట్వర్క్స్ మానిటర్ చేస్తుంది. కశ్మీర్, పంజాబ్, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో టెర్రర్ గ్రూప్స్ని ట్రాక్ చేయడం, గల్ఫ్ మరియు నేపాల్లో టెర్రర్ ఫండింగ్ ఛానల్స్ని ఎక్స్పోజ్ చేయడం లాంటివి ఎన్నో ఆపరేషన్స్ చేసింది. ఇండియాకి బయట నుండి ఎలాంటి ముప్పు ఉన్నా రా తమ ఏజెంట్స్ని యాక్టివేట్ చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రపంచం మొత్తంలో రా ఏజెంట్స్ ఉన్నారు, కానీ వాళ్ళు రా ఏజెంట్స్ అని ఎవరికి కూడా తెలియకుండా సీక్రెసీని మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ప్రాణాలను బలంగా పెట్టి మరీ పనిచేస్తారు. ఆఖరికి ఏదైనా ఆపరేషన్లో వాళ్ళ ప్రాణాలు పోతే కూడా వాళ్ళు మా ఏజెంట్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా క్లెయిమ్ చేయదు. ఇది రా గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా ఆపరేషన్ గురించి తెలిస్తే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.